కన్నీళ్లు రెండు రకాలు. ఒకటి సంతోషంలో వచ్చే ఆనంద భాష్పాలు, మరొకటి దుర్భరమైన జీవితంలోంచి పుట్టుకొచ్చే అశ్రువులు. ఓ అమ్మ బతుకు ఆనంద బాష్పాలతో మొదలై ఇప్పుడు అశ్రువులతో తల్లడిల్లుతోంది. అందుకు కారణం కన్న కొడుకుపై ఉన్న ప్రేమే. కిడ్నీల సమస్యతో చావు బతుకుల మధ్య కుట్టుమిట్టాడుతున్న కుమారుడికి బతుకు ప్రసాదించాలంటూ మానవతావాదులను వేడుకుంటోంది. ఆదిలాబాద్ జిల్లా తాంసికి చెందిన పొచ్చుబాయిది దయనీయ గాథ. 20 ఏళ్ల కిందట మహారాష్ట్రకు చెందిన సుభాష్తో పెళ్లైంది. తొలి సంతానంగా కుమారుడు హరీష్ పుట్టిన వేళ ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాని ఆ ఆనందం కొన్నాళ్లకే పరిమితమైంది. కోవిడ్ సమయంలో హరీష్ ఓ రోజు కళ్లు తిరిగి పడిపోయాడు. హైదరాబాద్లోని వైద్యులకు చూపిస్తే కిడ్నీల సమస్య ఉందని తేలింది. తండ్రి సుభాష్ ఓ కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చినప్పటికీ కరోనా లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ నుంచి వెనుదిరిగారు. ఆ తర్వాత భార్యా పిల్లల్ని వదిలేసిన సుభాష్ ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదు. ఇప్పటికే ఇంటికి తిరిగి రాలేదు. చేతిలో చిల్లి గవ్వలేని ఆ తల్లి మంచానికి పరిమితమైన కొడుకును చూస్తూ కుమిలిపోతోంది. పొచ్చుబాయికి కుమారుడు హరీష్తో పాటు డిగ్రీ చదువుతున్న కుమార్తె వెన్నెల ఉంది. ఆస్తిపాస్తులేవీ లేవు. 4 ఏళ్లుగా ఆదిలాబాద్ రిమ్స్లో వారానికి 3 సార్లు హరీష్కు డయాలసిస్ చేయిస్తోంది. తాంసి నుంచి రానుపోను రవాణా ఖర్చులకు సైతం ఇతరుల్ని ప్రాధేయపడాల్సొస్తోంది. ఇక తప్పదని పిల్లలిద్దరితో ఆదిలాబాద్ వచ్చింది. భుక్తాపూర్లో ఓ ఇంట్లో అద్దెకుంటోంది. చాయ్ హోటల్లో పనిచేస్తే వచ్చే కొద్దిపాటి సొమ్ముతోనే కుటుంబాన్ని పోషిస్తోంది. మంచానికే పరిమితమైన హరీష్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. తల్లి ఏడ్చినప్పుడు కంటనీరు కార్చడం తప్పితే ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాడు. నడిస్తే ఆయాసమొస్తోంది. కిడ్నీ ఇచ్చేందుకు పొచ్చుబాయి సిద్ధంగానే ఉంది. కాని ఆమెకు ఆరోగ్యం సహకరించడం లేదు. కుమారుణ్ణి బతికించండని తల్లి కన్నీళ్లతో వేడుకుంటే తనకు బతకాలని ఉందనే హరీష్ మౌనరోదన ఆ కుటుంబ దైన్యాన్ని సూచిస్తోంది. నేను 10th వరకు చదువుకున్నాను. అప్పుడు డయాలసిస్ వాంతులు డయాలసిస్ స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 సంవత్సరాలు అవుతుంది డయాలసిస్. నేను కాలేజ్కు వెళ్ళాలనుకున్నాను కానీ డయాలసిస్ వల్ల కాలేజ్కి కూడా వెళ్ళలేకపోతున్నాను. హాస్పిటల్లోనే దినమంతా గడిచిపోతుంది. ఇక కాలేజ్ విషయం అయితే లేదు. నాకు కూడా కాలేజ్కి వెళ్ళాలన్నది. దయచేసి నాకు ప్రాణం పోయండి. నాకు నా కొడుకు కాలే సార్, నా కొడుకు కాలే. నాకు ఎదిగే కొడుకు. నాకు మమ్మీ నేను ఏమన్నా జీతం చేసి పెడుతుంటే నేను హోటల్లో పని చేయనియకపోతుంటే అంటాడు. ఇప్పుడు నేను ఎట్లా చేసిన నా కొడుకు ఎట్లయితాడు అనుకునే భయం ఉన్నది. దయ చేసిన కొడుకుని మాత్రం కాపాడండి సార్. మీకు దయ చేసిన చేతులు జోడించి మొక్కుతుంది సార్. మొత్తం నాకు కిడ్నీ తీసుకొని ఏమి తీసుకొని నేను చచ్చిపోయిన పర్వాలేదు సార్. నా కొడుకు మాత్రం కావాలి. నాకు పైసలు లేవు, డబ్బులు లేవు, చేను లేదు, చెట్టు లేదు, ఏమి లేదు. ఇల్లు తాంసిలా చెట్టు కింద ఉన్నట్టున్నాం. మరి ఏమీ లేదు మాకు. తల్లి లేదు, తండ్రి లేరు, అన్నదమ్ములు లేరు. ఇప్పుడు దేవుడి దయ మీలే దేవుళ్ళు. పొచ్చుబాయి పడే కష్టం ఇరుగు పొరుగు వారిని బాధకు గురిచేస్తోంది. వయసుకొచ్చిన పిల్లలతో ఆనందంగా గడపాల్సిన సమయంలో ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదనకు గురిచేస్తోంది. బాబుకు స్టీమ్ థెరపీ 3 times చేయమన్నారు. అది బాంబే దగ్గర అండి. కాకుంటే 1 time చేసాం. అది కూడా చందాల రూపంలో డబ్బు సంపాదించి 1.5 లక్ష ఖర్చు పెట్టి స్టీమ్ థెరపీ ఒక్కసారి చేసాం. ఇంకా 2 సార్లు చేసేది ఉంది. కానీ డబ్బు లేక మధ్యన ఆగిపోయింది. ఈ బాబు పరిస్థితి ఇలా ఉంది. ఆ బాబుని బ్రతికించుకోవాలన్న తపన తప్ప ఇంకా మరేమీ లేదు. ఆమె చిన్న క్యాంటీన్ నడుపుతూ 150 రూపాయలు రోజుకు సంపాదిస్తుంది. వారానికి 3 సార్లు డయాలసిస్ వెళ్తుంది. దానివల్ల ఆమెకు చేతిలో మిగిలింది ఏం లేదు. సీతకరాని కష్టాలతోటి ఆమె బ్రతికే ఒక దుర్భరంగా మారింది. తల్లి అంటే పేగుబంధం. తనువును చీల్చుకొని బిడ్డలకు ప్రాణం పోస్తుంది. ఎదుగుతున్న పిల్లలను చూసి సంబరపడుతుంది. కానీ ఈ తల్లికి ఆ సంతోషం కనిపించడం లేదు. కళ్ళ ముందే కన్న కొడుకు కాటికి వెళ్తున్నారని బాధతో కుంగిపోతుంది. మానవతావాదులు ఆదుకోవాలని కన్నీళ్లతో వేడుకుంటుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.